రాజంపేటలో అన్నమయ్య కాలిబాట వివాదాస్పదంగా మారింది. మరో 2 రోజుల్లో అన్నమయ్య కాలిబాటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్రగా తిరుమలకు వెళ్లనున్నారు. అయితే కుక్కలదొడ్డి మార్గంలో వెళ్లడం నిషేధమని, ఎవరైనా తిరుమలకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలో వెళ్లాలని జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాథ్ సింగ్ సూచించారు. అడవిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగి పొరలడంతో పాటు పులులు, ఏనుగులు వాటి సంచరిస్తున్నాయని చెప్పారు. అందుకే ఆ మార్గంలో భక్తులు వెళ్లడం మంచిది కాదన్నారు. ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి లోపలికి వెళితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ముందు వెళ్ళిండొచ్చు, వీళ్ళు 15 సార్లు 20 సార్లు వెళ్ళాం మేము 20 years నుంచి అంటున్నారు. ఆ రోజు ఎలిఫెంట్స్ లేవు, ఈరోజు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్యలో మొత్తం చాలా ఎక్కువ ఎలిఫెంట్స్ ఉండేదాని వల్ల పబ్లిక్ సేఫ్టీ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మనము ప్రజలందరికీ కూడా, భక్తులకి అందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే, ఆ రూట్ వెళ్ళకండి. రోడ్వేస్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ రూట్లోకి వెళ్ళి ఇంకా అటాక్ ఏదైనా జరిగితే వీళ్ళని వెతికే కూడా మనకు 1 month 2 months పడవచ్చు దాని తర్వాత. ఎందుకంటే లోపల నెట్వర్క్ లేదు. వీ ఆల్సో ఆపరేట్ విత్ అవర్ వైర్లెస్ సెట్స్ ఓన్లీ. సో ప్రజలకి ఇంకా ప్రజా ప్రతినిధులకి చెప్పడం ఏంటంటే, సో మనం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయాలి. ఒక వ్యక్తి కూడా నేషనల్ పార్క్లోకి, శాంచురీలోకి ఒక గవర్నమెంట్ అఫీషియల్ తప్ప, లేక చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అలో చేసిన వ్యక్తి తప్ప, రీసెర్చ్ కోసం, ఎడ్యుకేషన్ తప్ప ఎవరు కూడా పోనీకి వీల్లేదు. మనం వెళ్ళాలంటే కూడా రెక్కీ చేసే వెళ్తాము. ప్రస్తుతానికి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ ఇట్స్ రైనింగ్ సిన్స్ 3-4 days కాబట్టి మార్నింగ్ ఐ హావ్ కలెక్టెడ్ వీడియోస్ ఆల్సో. అక్కడక్కడ పడిల్స్ ఆఫ్ వాటర్ ఇస్ స్టాండింగ్. సో నడుం వరకు కానీ ఇంకా పై వరకు కానీ వాటర్ వచ్చే సాధ్యతలు కూడా ఉన్నాయి. సో అలాంటి టైంలో అక్కడ లెపర్డ్స్ కూడా ఉన్నాయి, ప్లస్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి డేంజరస్ టైంలో పోకండి అని చెప్పి వీఆర్ రిక్వెస్టింగ్.